హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. అరకేజీ చికెన్ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టానండి, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేశాను, అలాగే టమాటా కూడా పేస్ట్ చేశాను. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, సోంపు, చెక్క, లవంగ, యాలకు, కొబ్బరి, అలాగే గసగసాలండి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తానండి కర్రీ కోసం. కొంచెం మిరియాలు కూడా వేయాలి. మిరియాలు లేవు నా దగ్గర, మిరియాల పొడి వేస్తాను. కర్రీకి కడాయి పెట్టి నూనె పోసానండి, కాగింది. ఆవాలు వేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసానండి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే టమాటా పేస్ట్ కూడా వేస్తున్నానండి. అలాగే సాల్ట్ వేస్తున్నానండి ముందు కొంచెం. అలాగే పసుపు కూడా వేస్తున్నా. ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి, టమాటా పేస్ట్ అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు చికెన్ వేస్తాను. చికెన్ కూడా నూనెలో మగ్గిందండి. కర్రీ గ్రేవీ థిక్గా రావాలంటే ఇలా పేస్టులు చేసుకోవాలండి. టమాటా కానీ ఉల్లిపాయ అన్నీ పేస్ట్ చేసేస్తే గ్రేవీ బాగుంటుంది. గారెల్లోకి, చపాతీలోకి, అన్నంలోకి అయినా సరేనండి, ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చికెన్ మగ్గిపోయింది కదండి, కారం వేస్తున్నాను. సాల్ట్ ఇంకొంచెం వేస్తున్నానండి, ఇందాక కొంచెం వేసాను. అలాగే చేసి పెట్టిన పేస్ట్ కూడా వేస్తున్నానండి. అన్నీ నూనెలో మగ్గిపోయాయండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. మసాలా వాటర్ అండి ఇది. మిరియాల పొడి కొంచెం వేస్తున్నానండి. అలాగే పుదీనా, కొత్తిమీర. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఈ కర్రీ గారెల కోసం అని చేశానండి, అందుకే ఇలా కొంచెం పలసగా ఉంచాను. గారెల్లో గ్రేవీ ఇలా ఉంటేనే బాగుంటుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.